నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. షాహజాద్ భట్టి నెట్వర్క్ SBN ఏంటిది? హోంమంత్రి అమిత్ షా స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ నెట్వర్క్ ISIకి అనుకూలంగా పనిచేస్తుంది. భారతదేశంలో తెలంగాణతో సహా వివిధ రాష్ట్రాల్లో మొత్తం 200 మంది ఈ నెట్వర్క్ కోసం పనిచేసే ఉగ్రవాద భావజాలం ఉన్న వాళ్ళని, ఉగ్రవాదుల్ని కూడా అరెస్ట్ చేసింది NIA, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, జాతీయ భద్రతా సంస్థ అరెస్ట్ చేసింది. వీళ్ళ మెయిన్ మోటో ఏంటంటే టార్గెట్స్ పోలీస్, డిఫెన్స్, హాస్పిటల్స్ అండ్ రద్దీగా ఉండే సివిల్ సొసైటీస్, అక్కడ సమాచారం సేకరించడం, ఇంపార్టెంట్ ప్లేసెస్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, వాటిని టార్గెట్ చేయటం, ఆ సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేయటం. ISI ఏం ఖాళీగా లేదు. మళ్ళీ మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా కుక్క తోక వంకరే, పాకిస్తాన్ బుద్ధి వక్రంగానే ఉంటుంది. ISI అదే చేస్తోంది. బంగ్లాదేశ్లో మనం గనక చూస్తే 2 నెలల క్రితం 1.5-2 months ఎగో ISI ఫెసిలిటేట్ చేసి నా ఒక కార్యక్రమానికి వివిధ ఉగ్రవాద గ్రూపుల నాయకులు అటెండ్ అయ్యారు. జైషే మహమ్మద్, లష్కర్ ఎ తోయిబా, ఇంకా ముజాహిదీన్, ఇండియన్ ముజాహిదీన్ అండ్ జమాతే ఇస్లామీ, బంగ్లాదేశ్లో చాలా కీలకంగా ఉన్న జమాతే ఇస్లామీ, ఇంకా వెస్ట్ బెంగాల్లో పాతుకుపోయిన వివిధ టెర్రరిస్టు గ్రూపులు, ఇవన్నీ కూడా సమావేశమయ్యాయి. దీనికి 60 మంది CIA ఏజెంట్లు హాజరయ్యారు. ఇది ఒక రకంగా CIA ఆర్గనైజ్ చేసింది. ఆ బాధ్యతని లోకల్గా నిర్వహించడం కోసం ISI కొంచెం ఆర్గనైజ్డ్ క్రిమినల్ గ్యాంగ్స్ ఎక్కువగా ఉండే టెర్రరిస్ట్ కార్యకలాపాల్లో విశేషమైన అనుభవం ఉన్న ISIకి బాధ్యత చెప్పింది. ఇందులో వాళ్ళు టెర్రరిస్ట్ గ్రూపులతో ఏం మాట్లాడారు? వాళ్ళు, మీరు భారతదేశంలో టెర్రరిస్ట్ అటాక్స్ క్యారీ అవుట్ చేయాలి బిఫోర్ ఇండిపెండెన్స్ డే, ఆగస్టు 15 లోపల. ఇది సమాచారం మనకు అందింది, మన ఇంటెలిజెన్స్ బ్యూరోకి అందింది, మన రాకి అందింది, మన NIAకి అందింది. సో జల్లడ పట్టింది NIA, ఈ నిఘా సంస్థలు జల్లడ పట్టాయి. 200 మందిని అక్రాస్ ద కంట్రీ, దేశంలోని వివిధ రాష్ట్రాలు ఇంక్లూడింగ్ తెలంగాణ సహా అరెస్ట్ చేసి లోపల పెట్టారు. ఇలా మోటో గురించి స్వయంగా హోంమంత్రి అమిత్ షానే సోషల్ మీడియాలో వెల్లడించారు. ఏంటంటే ఇది దేశంలో భారీ కుట్రకు ప్రణాళిక రచించింది. మతపరమైన ప్రదేశాలు, రక్షణకు సంబంధించిన ప్రదేశాలు, ఈ చోట్ల నిఘా కోసం సొంత CCTVలు సొంతంగా ఏర్పాటు చేసుకుంది. ప్యారలల్గా చూసే వాళ్ళకి CCTV అంటే గవర్నమెంట్ ఏర్పాటు చేసింది, వీళ్ళే ఏర్పాటు చేసుకుంది. ఈ మొత్తం సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఏంటంటే అప్డేట్ చేస్తూ పాకిస్తాన్లో ఉన్న ISI నెట్వర్క్కి పంపించడం. ఈ కుట్రని, ఈ షాహజాద్ భట్టి నెట్వర్క్ కుట్రని భారత నిఘా విభాగం, భద్రతా బలగాలు ఛేదించాయి. 14 రాష్ట్రాల్లో అధికారులు, సెంట్రల్ ఏజెన్సీస్ కలిపి దాడులు చేసి మొత్తం 200 మందిని అరెస్ట్ చేశారు. వీళ్ళ దగ్గర నుంచి, ఈ టెర్రరిస్టుల దగ్గర నుంచి ఏమేంటి స్వాధీనం చేసుకున్నారంటే IEDలు, గ్రనేడ్స్, పిస్టల్స్, లైవ్ క్యాట్రిడ్జెస్, CCTV కెమెరాస్, వాటి మీద పాకిస్తాన్ మార్క్ ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్ర పోలీసు బలగాల సహకారంతో అండ్ రియల్ టైం నిఘా సమాచారం ఆధారంగా ఆగస్టు 12న ఈ సమన్వయంతో ఈ కోఆర్డినేటెడ్ ఆపరేషన్ క్యారీ అవుట్ చేశారు. ఈ మొత్తం ఏంటంటే ఆగస్టు 15 నాడు ఏదో చేయబోయారు వీళ్ళు. Xలో స్వయంగా హోంమంత్రి ఈ విషయం వెల్లడించారనమాట. స్వాతంత్ర దినోత్సవానికి ముందు భారత ప్రభుత్వం మీద ISI మద్దతుతో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ SBN దాడికి సంకల్పించింది. వీళ్ళలో 200 మందిని అరెస్ట్ చేశారు. భారత భద్రతా దళాలు 14 రాష్ట్రాల్లో ఈ దాడులు క్యారీ అవుట్ చేసినాయి. సో ఇదంతా చెప్తూ అరెస్ట్ అయిన వారి మీద సహా వివిధ చట్టాల కింద, UAPAతో సహా వివిధ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ఏ రాష్ట్రం నుంచి ఎంతమంది ఉన్నారో కూడా చెప్పారు ఆయన. యూపీ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి 62, ఢిల్లీ నుంచి 51 మంది, పంజాబ్ నుంచి 44, రాజస్థాన్ నుంచి 15 మంది, మహారాష్ట్ర నుంచి 8 మంది, ఉత్తరాఖండ్ నుంచి 5, కర్ణాటక, బీహార్, గుజరాత్ నుంచి 3 చొప్పున, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, కేరళ నుంచి 2 చొప్పున అరెస్ట్ చేయారట. వీరందరి మీద ఢిల్లీ, కర్ణాటకల్లో FIRలు నమోదయ్యాయి, దాదాపు 80 FIRలు. దీని ప్రకారం ఏంటంటే పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఈ షాహజాద్ భట్టి నెట్వర్క్ అనేది పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక ఉగ్రవాద సిండికేట్ ఇది. అంటే ఈ సిండికేట్ ఆపరేషన్స్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ లష్కర్ ఎ తోయిబా, జైషే మహమ్మద్, ఇంకా అలాంటి సంస్థలు, ముజాహిదీన్. వీళ్ళది ఏంటంటే అంత డిస్క్రిట్గా ఎక్కువ చేస్తుంటారు. సమాచారం పాకిస్తాన్కి చేరవేస్తే పాకిస్తాన్ ISI హెడ్ క్వార్టర్స్ నుంచి లష్కర్ ఎ తోయిబాకి, జైషే మహమ్మద్కి ఇన్స్ట్రక్షన్స్ అంతాయి. ఎలాగో అక్కడ మేడం N ఉన్నారు, నూషిబా షహబాజ్. ఆవిడ ఒక పాకిస్తాన్ మాజీ సివిల్ సర్వెంట్ అధికారి భార్య. ఆవిడ మేధో సంపత్తి ఎంత గొప్పదంటే భారతదేశంలో ఇప్పటివరకు
ఆవిడ అనుజ్ఞ కోసం ఎదురు చూసే 3,000 మంది స్లీపర్ సెల్స్ ఉన్నారు, ఇంకా ఉన్నారు. అంత నెట్వర్క్ని ఆవిడ బిల్డ్ చేసింది. సో వీళ్ళందరికీ ఈ సమాచారం వెళ్తుంది, వాళ్ళు అక్కడి నుంచి గైడెన్స్ ఇస్తారు. ఆవిడ గైడెన్స్ ప్రకారం స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయితే జరిగే విధ్వంసం తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పడుస్తుంది, గూస్ బంప్స్. దాన్ని అవాయిడ్ చేశాయి మన భద్రతా బలగాలు, మన ఎన్ఐఏ, మన ఐబీ, మన రా, ఇవన్నీ డిస్మాంటిల్ చేశాయి విత్ సపోర్ట్ ఆఫ్ లోకల్ పోలీస్ ఇన్ 14 స్టేట్స్. తెలంగాణ కూడా ఉంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అంటే తెలంగాణ నుంచి 2 అరెస్ట్ అయ్యారు. ఈ షాబాస్ భట్టి నెట్వర్క్ కోసం పనిచేస్తే ఎస్బిఎన్ 2 అరెస్ట్ అయ్యారు. సో తెలంగాణ అప్రమత్తం కావాలి. అంతేకాకుండా పోలీసు, రక్షణ, మతపరమైన ప్రదేశాలను గస్తీ చేయటం కోసం ఆల్రెడీ వీళ్ళు దిగారు కాబట్టి వీళ్ళు ఇంకెవరినైనా ఇక్కడ డిప్లాయ్ చేశారా, ఎవరిదైనా లోకల్గా నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారా అనే దాని మీద కూడా నిఘా సంస్థలు దృష్టి పెట్టాయి ఎన్ఐఏతో పాటు. సటన్లీ ఇన్ ద డేస్ టు కమ్, మనకి ఇంకా రాబోయేవన్నీ పండగ రోజులే. వినాయక చవితి దగ్గర నుంచి మొదలెడితే అప్ టు క్రిస్మస్ వరకు ఈ ఏడాది. సో ఈ పండగ రోజుల్లో ఏ రకమైన విధ్వంసం సృష్టించడానిక మతపరమైన ప్రదేశాల దగ్గర వీళ్ళు ఈ సీసీటీవీ నెట్వర్క్లు పెట్టారు. న్యాచురల్లీ ఎన్ఐఏ ఇన్ కోఆర్డినేషన్ విత్ తెలంగాణ పోలీస్ ఇవన్నీ కూడా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరిగే క్రమంలో ఛేదిస్తాయి, ఈ సంస్థలు ఛేదిస్తాయి. ఇప్పటిదాకా కీలకమైన వాళ్ళనే పట్టుకున్నారు కాబట్టి వీళ్ళకి అనుబంధంగా ఇంకెవరన్నా లోకల్గా పనిచేస్తున్నారా, ఏ రూపాల్లో పనిచేస్తున్నారు, స్లీపర్ సెల్స్ ఎక్కడున్నాయి, వీటన్నిటి మీద సమగ్రమైన సమాచారాన్ని మొత్తంగా భారత నిఘా సంస్థలు అండ్ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కలిసి ఆ సమాచారాన్ని సేకరిస్తున్నాయి. సో ఎనీహౌ అమిత్ షా గారు, కేంద్ర హోంమంత్రి అప్రమత్తం చేశారు. ఇటువంటి అనుమానాస్పద వ్యక్తులు, అనుమానాస్పద పదాలు పాకిస్తాన్ ఇది ముద్ర ఉన్నవి కూడా దొరికినాయి చాలా చోట్ల ఈ 14 రాష్ట్రాల్లో. సో అంత తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో దానికన్నా ముందు సయ్యద్ అసీం మునీర్ ఒక పబ్లిక్ మీటింగ్ని అడ్రస్ చేస్తూ ఆయన చెప్పింది, భారతదేశం కానీ మనం కానీ, అంటే పాకిస్తాన్ కానీ, భారతదేశం కానీ పాకిస్తాన్ కానీ మతపరంగా 2 విభిన్నమైన సంప్రదాయాల్ని ఆచరించే దేశాలు. వాళ్ళకి మనకి అసలు సామ్యమే లేదు, పోలికే లేదు. వాళ్ళు కాఫీర్లు, విగ్రహారాధకులు. వాళ్ళు ఎక్కడ కనబడితే అక్కడ దునుమాడండి, ఎక్కడ కనబడితే అక్కడ కుట్రలు చేయండి, హత్యలు చేయండి, అల్లకల్లోను సృష్టించండి అని అంటూనే, ఒకవేళ మనకేమన్నా అంటే పాకిస్తాన్కి ఏమైనా ఇబ్బంది అయితే తూర్పు నుంచి అంటే బంగ్లాదేశ్ వైపు నుంచి భారత్ మీద దాడులు చేయడానికి కూడా కావాల్సిన ప్లాన్ బి తన దగ్గర ఉన్నట్టు ఆయన వెల్లడించారు. ఎనీహౌ మునీర్, నీ దగ్గర అదే ఉంది, మా దగ్గర గుండె ధైర్యం ఉంది, అండ్ మా దగ్గర మా భద్రతా బలగాలు, మా నిఘా సంస్థలు ఇప్పటిదాకా నీ చెంచాగాళ్ళని 200 మందిని అరెస్ట్ చేశాయి. అండ్ నువ్వు మరీ ఎక్కువ చేసావు అనుకో చిన్న మెదడు చితికిపోతుంది అనే హెచ్చరిక అమిత్ షా జారీ చేశారు.